నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పదవీ విరమణ ఫైల్ ప్రాసెసింగ్ చేసేందుకు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ అకౌంట్ సెక్షన్ ఎగ్జామినర్ సూర్యవంశీ సంతోష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. గత అక్టోబర్లో పదవీ విరమణ పొందిన మాజీ జీహెచ్ఎంసీ ఉద్యోగి ఆంజనేయులు తన రిటైర్మెంట్ ఫైల్ ప్రాసెసింగ్ కోసం పలుమార్లు కార్యాలయాన్ని సంప్రదించారు. ఈ క్రమంలో ఫైల్ ప్రాసెస్ చేసేందుకు సంతోష్ 40,000 లంచం డిమాండ్ చేయగా 35,000 వద్దకు ఒప్పందం కుదిరింది. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ట్రాప్ ఏర్పాటు చేసి 35,000 లంచం తీసుకుంటుండగా సంతోష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సికింద్రాబాద్ జోనల్ పరిధిలో పన్ను విభాగ అధికారులపై కూడా పలు ఫిర్యాదులు ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. యాక్చువల్లీ మాకు 3 రోజుల క్రితము ఒక కంప్లైంట్ ఫిర్యాదుదారుడు, అతను కూడా జిహెచ్ఎంసీలోనే మజ్దూరిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అక్టోబర్లో రిటైర్ అయ్యాడు. ఇప్పటిదాకా కూడా రిటైర్ అయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ ఇక్కడి నుంచి మూవ్ అవ్వడం లేదని చెప్పేసి ఈ ఆఫీస్ చుట్టూగా తిరుగుతున్నాడు. నిన్న అతను వచ్చి అడిగినప్పుడు ఇక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి సూర్యవంశీ సంతోష్ కుమార్, ఇతను అకౌంట్స్ మేనేజర్, అతను 40,000 రూపాయలు ఇస్తే ఆ ఫైల్ని సంతకం పెట్టి పైకి పంపిస్తాను ఆఫీస్కి అని చెప్పేసి అతను లంచం అడిగాడు. అతను ఆల్రెడీ ఇదే డిపార్ట్మెంట్లో నేను మజ్దూరిగా పనిచేసాను, 40,000 ఇచ్చుకోలేను అని చెప్పేసి బతిలాడితే అక్కడికి 35,000 తీసుకురమ్మని చెప్పాడు. ఆ డబ్బులు ఇచ్చే ఇష్టం లేక అతను ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చి కేసు రిజిస్టర్ చేయించాడు. కేసు రిజిస్టర్ చేసి మేము ఈవినింగ్ టైంలో 4 o'clock తను ఆఫీస్కి రాగానే ఆ డబ్బులు ఇస్తుంటే రిటర్న్ పట్టుకున్నాం, అరెస్ట్ చేసాము. మార్నింగ్ వరకు ప్రొసీజర్స్ అన్నీ నడుస్తాయి, తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే పైసలు తీసుకున్నది ఇతనే, మాట్లాడింది ఇతనే కాబట్టి ఇంకా మిగతా నైట్ అంతా ఇక్కడే ఉంటాం కాబట్టి కంటిన్యూ చేస్తాం. ఇంకా వేరే ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో అయితే ఎవరిది ఇప్పటికైతే తేలలేదు. తర్వాత అతను ఏమైనా చెప్తే చూద్దాం. ఎక్కడికి ఏం చెప్పడం లేదు, పట్టుకుంటారు కానీ అంటే ఇది యథావిధిగా సాగుతుంది సార్. దానికి ఫర్దర్గా యాక్షన్ అంటే మేము లిమిటెడ్, మా రిసోర్సెస్ లిమిటెడ్. ఒక కేసు వేస్తే మిగతా ఈ ఆఫీస్లో భయం ఉండాలనుకుంటాం. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ వేసాం ఒక కేసు టౌన్ ప్లానింగ్లో సెక్షన్లో, కాకపోతే మళ్ళీ ఇది సెకండ్ టైం రావాల్సి వచ్చింది ఈ ఆఫీస్. అదే కానీ భయం ఉండట్లేదు సార్. దానికి మన చట్టంలో మార్పు కావాలా, దేంట్లో మార్పు ఇచ్చే వల్ల కూడా ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసే శక్తి రావాలి వాళ్ళందరికీ. అన్ని చోట్ల ఇట్లా 1064 అని పెడుతున్నారు, టోల్ ఫ్రీ నెంబర్. అది ఎక్కడ డబ్బులు అడిగినా కూడా ఇమీడియట్లీ 1064 ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా కలెక్షన్ తగ్గిపోతుంది. ఇక్కడే ఇంటి దగ్గర కూడా చేస్తుంది, అలియాబాద్ చెప్తున్నాక. సార్ ఇతను ఎన్ని రోజులు సార్ ఇక్కడికి అంటే డ్యూటీకి వచ్చి కొద్ది రోజులు దాదాపు 1.5 year నుంచి ఇక్కడ పని ఏంటి సార్ అంటే ఇక్కడ అంటే యాక్చువల్లీ అకౌంట్ సెక్షన్ ఉన్నట్టు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా శాలరీస్ కానీ ఇలాంటి వీళ్ళ అకౌంట్స్ అన్ని మేనేజ్ చేయడం. ఒక అకౌంట్ సెక్షన్ అనేది ఇట్లా అవినీతి వాళ్ళు చేయాల్సిందే, వాళ్ళే అవినీతికి పాల్పడుతుంది.
ఇది దురదృష్టకరం. సొంత డిపార్ట్మెంట్లో పనిచేసిన అతని దగ్గరనే మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్, అది కూడా రిటైర్ అయిపోయినోడు అతను ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే అతని దగ్గరే పైసలు వసూలు చేయడం అనేది, అది గురించి ఈ కేసు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నా పేరు ఆంజనేయులు, ఇంజనీరింగ్ సెక్షన్ సర్కిల్ 15. నేను సర్కిల్ 15లో చేసిన, ముషిరాబాద్ ఏరియాలో ఇంజనీరింగ్ సెక్షన్లో చేసిన. రిటైర్డ్ అయినా 9వ నెల, మొన్న 25/9వ నెలలో రిటైర్డ్ అయినా. ఇప్పటిదాకా నాకు పెన్షన్ లేదు, జీతం లేదు, నాకు వచ్చేది బెనిఫిట్స్ కూడా ఏవి లేవు. ఆ బెనిఫిట్ల గురించి వీళ్ళ దగ్గర రావాల్సి వచ్చింది, వీళ్ళ చుట్టూ తిరగవలసి వస్తుంది. 6 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నా. 5వ నెల వెళ్ళి 6వ నెల తిరుగుతూనే ఉన్నా. ఈడ ఉంది, ఆడ ఉంది, ఈడ ఉంది, ఆడ ఉంది. ఏడికి పోయినా కానీ ఒక ఎంప్లాయీస్ కు రెస్పెక్ట్ అనేది లేదు. నేను ఈడ సర్వీస్ చేసిన నన్నే ఎంత ఇబ్బంది పెడుతారంటే ఇంకా వేరే వాళ్ళని ఎంత ఇబ్బంది పెడతారు. నాకు 28,000 రావాలి, 28 లక్షలు రావాలి ఇప్పుడు. మళ్ళీ ఇంకొకటి నాది 1 సంవత్సరంది, అది సంవత్సరం జీతం ఒకటి వస్తుంది, అది రాలేదు. 40,000 అడిగింది. 40,000 అడిగితే నాతోటి కాదయ్యా, నీ దండం పెడతా అది అని చెప్పిన. అయ్యా అని చెప్పిన, కాదు 35,000 అన్నాడు. సరే అని చెప్పి ఎగలేక నేను ఏసీ పొల్ల దగ్గర పోయినా. ఇంజనీరింగ్ సెక్షన్ ముషిరాబాద్ సర్కిల్ 15. నా పేరు ఆంజనేయులు.